హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సింపుల్గా దియా పెయింటింగ్ ఎలా వేసేసుకోవాలో చూపిస్తాను. సో ఇవొచ్చేసి నా పాత దియాస్ అండి, లాస్ట్ ఇయర్ దియాస్. అండ్ కొన్ని అయితే కొత్తవి తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే వీటిని అన్నిటినీ మార్నింగ్ కడిగేసుకున్నాను. ఇంకా కొంచెం మట్టి మట్టిగా ఉండే కదా, అదైతే పోలేదు. సో ఇలా మార్నింగే అంతా వాటర్తో కడిగి పెట్టేసుకున్నాను. అవి ఆరాక మంచిగా కలర్ కాంబినేషన్ చూస్ అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నవి 6 కలర్స్ ఉండే నా దగ్గర. సో ఆ 6 కలర్స్‌లో నేను మంచిగా కనిపించేటట్టు, అట్రాక్టివ్‌గా ఉండేటట్టు చేసి రెడ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, రెడ్ ఒక 6 వాటికి మంచిగా వేసేసుకున్నాను. రెడ్‌కి కాంబినేషన్ వచ్చేసి వైట్ చూజ్ చేసుకున్నాను. అండ్ చూసారు కదా, వైట్ ఫ్లవర్స్ అయితే మిడిల్‌లో అండ్ సైడ్స్‌కి అలా వేసేసుకున్నాను. అలా వేసేసరికి ఎంత లుక్ వచ్చిందో, ఇంకాస్త అందంగా కనిపించాలి అనేసి దానికి ఇలా అవుట్ సైడ్ అలా వేసేసుకున్నాను. మిడిల్‌లో ఫ్లవర్ మధ్యలో కూడా యెల్లోనైతే యాడ్ చేశాను. ఫైనల్‌గా అవైతే అయిపోయాయి. 6 వాటికేసాను. అండ్ అనదర్ 2 వచ్చేసి గ్రీన్ కలర్‌లో వేస్తున్నాను. సో మా హనీ కూడా చాలా హెల్ప్ చేసింది. అండ్ గ్రీన్ కలర్ దానికి ఏది బాగుంటుంది కలర్ అనేసి చూస్ చేసుకున్నాను. సో ఆబ్వియస్‌గా మీకు తెలిసిందే కదా, గ్రీన్‌కి రెడ్ బాగుంటుంది అలా అనేసి రెడ్ అయితే వేస్తున్నాను. అలాగే వైట్ కూడా అందులో యాడ్ చేశాను. అండ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్‌గా ఉన్నాయో. అండ్ బ్లూ యెల్లో కాంబినేషన్‌లో ఇంకొన్ని చేశాను. అంటే 2 బ్లూ అండ్ యెల్లో కాంబినేషన్‌లో అయితే చేశాను. యెల్లో ఫుల్‌గా వేసేసి అందులో బ్లూ ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా ఎంత బాగుండే. అండ్ పెద్దదానికైతే మా హనీ బ్లూ వేసింది, కానీ బాలేదనేసి నేను అన్ని కలర్స్ మిక్స్ చేసి యెల్లో కలర్‌తో ఇలా హైలైట్ అయితే చేశాను. ఎలా అనిపించిందో కామెంట్‌లో పిన్ చేసేయండి.